హలో గైస్, మనం నెక్స్ట్ ప్యాటర్న్ గురించి నేర్చుకోబోతున్నాం. అది డబ్ల్యూ ప్యాటర్న్. ఇది కూడా సిమిలర్గా ఎం ప్యాటర్న్కి సిమిలారిటీ ఉంటుంది. కానీ మనం ఈ డబ్ల్యూ ప్యాటర్న్ స్టార్ట్ చేసే ముందు ఎం ప్యాటర్న్ మీద ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కొందరికి కొంచెం డౌట్గా ఉంది, అందుకని చెప్తున్నాను. సో మీరు నా స్క్రీన్ చూస్తే ఇక్కడ నేను పేజ్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ తీశాను. ఈ స్టాక్లో మీరు గమనిస్తే ఫస్ట్ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం. దీనికి రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇటు రిజెక్ట్ అయింది. ఇక్కడ సరే, దీని రెసిస్టెన్స్ ముందే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి అది ఆల్ టైమ్ హై అయి ఉండాలి. ఆ పాయింట్లో దాని రెసిస్టెన్స్లో కన్సిడర్ చేయొచ్చు. లేదంటే అంతకుముందు ఎప్పుడన్నా ఆ పాయింట్ దగ్గరకు వచ్చిందా, అక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయిందని చెక్ చేసుకోవాలి. సో ఈ చార్ట్లో చూస్తే ఇప్పుడు ఇది ఆగస్ట్ 23, 2023లో రన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇట్లా రెసిస్టెన్స్ డ్రా చేశాను. చూస్తే నవంబర్ 17, 2021 రోజు నేను గీసిన ఆ రెసిస్టెన్స్ ఇప్పటికీ పనిచేస్తుంది రెసిస్టెన్స్ లాగా. సో అందుకు మనం ఈ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ ఎం ప్యాటర్న్ మీరు చేసేటప్పుడు మీరు హయ్యర్ లో గీస్తారు కదా, ఇలా పాత్ గీసుకోండి. ఓకే, ఇలా పాత్ గీసాను. మీరు కొంచెం క్లియర్గా గమనిస్తే నా మౌస్ కజర్ని చూడండి. నేను డ్రాయింగ్ టూల్ తీసుకుంటా. ఓకే, ఆరో మార్క్ ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రెండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇటు నుంచి కిందికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ హై దాటి వెళ్తే ఇది బుల్లిష్ ట్రెండ్ అవుతుంది. అలా అని ఈ లో దాటి కిందికి వెళ్తే ఇది బేరిష్ ట్రెండ్ అవుతుంది. ఇక్కడ బుల్లిష్ అవ్వలేదు, బేరిష్ అవ్వలేదు. సో ఈ చిన్న పార్ట్ను వదిలేసి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గీస్తాం. ఏంటి, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై అని చూసాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఈ పాయింట్ దాకా బాగానే ఉంది. కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళా ఇక్కడ దాకా వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని ఈ కింద దాకా వచ్చింది అని అనుకుంటాం. సో హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, లోవర్లో అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లోజింగ్ ఉంది చూసారా, రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్. ఇంకొంచెం జూమ్ చేస్తాను. రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో సెప్టెంబర్ 24 రోజు నుంచి మనము ట్రేడ్స్లో దిగడానికి మనం ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఏంటి, ఇక్కడ క్లోజింగ్ అయింది కదా, నెక్స్ట్ రోజు ఈ పాయింట్ దగ్గరికి రాగానే ఎంట్రీ తీసుకుంటాం. మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, మనం వెయిట్ చేస్తాం ఎప్పటిదాకా. ఇది ఇక్కడ ఉంది. మనం లైన్ టూల్తో మనం ఈ క్లోజింగ్ ఇది ఇన్ఫో లైన్. మనం ఏం చేస్తామంటే దీన్ని తీసుకెళ్ళి లైన్ తీసుకెళ్ళి ఇలా పెడతాం. చూస్తే ఇది ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది. సో మనం ఇక్కడ నుంచి ఇంకా ట్రేడ్ తీసుకోవచ్చు సపోర్ట్ వరకు కన్ఫామ్గా. అనుకున్నట్లు ఇక్కడ తీసుకున్నాం, కొంచెం వచ్చింది, రీటెస్ట్ అయింది, డౌన్ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ సపోర్ట్కి టచ్ అయ్యేది, కానీ మనం గీసుకున్న లైన్ ఇక్కడికి కదా, ఇక్కడికి రాగానే బయర్స్ వచ్చారు, మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. సో మనం అనుకున్నట్టు ఈ ఎం ప్యాటర్న్ స్ట్రాటజీ ఇక్కడ బాగా వర్క్ అయింది. ఇన్ కేస్ వర్క్ కాలేదంటే ఏమై ఉండేది, ఇటు నుంచి ఇటు పైకి వెళ్ళేది. మనం ఏంటి, హయ్యర్ హై, హయ్యర్లో అంటాం కదా బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు. ఇక్కడ హయ్యర్ హై అయింది, హయ్యర్లో అయింది, హయ్యర్ హై అయింది. ఇక్కడ నుంచి మళ్ళా ఈ లైన్ పైకి వెళ్ళిందంటే ఇది ఇంకో హయ్యర్ హై ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు అది
బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది, బేరిష్ ట్రెండ్ కాదు అని మనకు క్లారిటీ వచ్చేసినట్టు మనం ట్రేడ్ ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే మనం తీసుకుంది బేరిష్ ట్రేడ్ కాబట్టి. లాస్ట్ వీడియో ఎం ప్యాటర్న్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి డిస్కస్ చేశాను. సో దాన్నే ఇంకోసారి రిపీట్ చేసి కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇది ఐడియా ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి టైం చూసి. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఎం ప్యాటర్న్ కానీ, డబ్ల్యూ ప్యాటర్న్ కానీ, హ్యామర్ కానీ, షూటింగ్ స్టార్ కానీ ఇటువంటి ఉంటాయి కదా, ఈ పేర్లు పక్కన పెట్టండి, మీకు ప్రైస్ యాక్షన్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ స్ట్రాటజీస్లో మనం ఎప్పుడు ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే చూస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నేను ఇట్లా సపోర్ట్ గీస్తున్నాను. ఓకే, సపోర్ట్ గీస్తున్నా. ఇదో సపోర్ట్ లెవెల్ బాక్స్ అనుకోండి. బాక్స్ ఎట్లా గీయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేయబోతున్నాను స్వింగ్ ట్రేడింగ్ గురించి. ఆ వీడియో కోసం నేను ఆల్రెడీ చాలా రికార్డింగ్ చేశాను, బట్ అది సరిగ్గా అవ్వలేదు రికార్డింగ్. సో ఇంకోసారి చేయాల్సింది ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇట్లా సపోర్ట్ ఇలా గీస్తాం. కొందరు లైన్ కూడా గీస్తారు, అలా గీసే పర్లేదు. సపోర్ట్ దగ్గర ఈ ఫార్మేషన్ అయితే మంచిది. సో అందుకు మనం సపోర్ట్ దగ్గర ఈ స్ట్రాటజీ కోసం ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కోసం వెతుకుతాం. సో మనకు తెలిసినట్టే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, బుల్లిష్ ట్రెండ్ అయినప్పుడు హయ్యర్లో ఇలా పైకి వెళ్తూ ఉంటుంది కదా. సో బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు లోవర్ హై లోవర్లో ఇలా కిందికి పడుతూనే ఉంటుంది కదా. సో అదే ప్యాటర్న్ ఇక్కడ మనం చెక్ చేస్తాం. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ఫస్ట్ ఇట్లా లోవర్ హై లోవర్లో తర్వాత ఈ లో కిందికి వెళ్ళకుండా ఏమవుతుందంటే నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఈ లాస్ట్లో వచ్చింది ఏంటి, హైయర్ హైలో ఇలా వచ్చింది. మీరు కరెక్ట్గా గమనిస్తే ఫస్ట్ మనం లో ఫామ్ చేసుకుంటా ఇక్కడ సపోర్ట్ దాకా వచ్చింది. సపోర్ట్ దాకా రాగానే బేరిష్ ట్రెండ్ కాస్త బుల్లిష్ ట్రెండ్ అయింది. కానీ బుల్లిష్ ట్రెండ్ అంతా మనం వచ్చిందని తర్వాత తెలుసుకోవడం కంటే కరెక్ట్ ఆ పాయింట్లో తెలుసుకుంటే తర్వాత రాబోయే బుల్లిష్ ట్రెండ్ మొత్తం మనం క్యాప్చర్ చేయొచ్చు కదా. సో దానికోసం మనం ఎలా అంటే ఇప్పుడు లోలో అనుకు ఈ బేరిష్ ట్రెండ్ గీసాం కదా. ఈ బేరిష్ ట్రెండ్ దగ్గర ఈ లైన్ ఇలా లైన్ గీస్తాం. ఇది కిందికి వెళ్ళలేదు, ఇక్కడ కూడా ఇంకో లైన్ గీస్తాం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి వెళ్ళి ఉంటే అది లో అయ్యేది. కిందికి వెళ్ళిందా లేదు, అప్పుడు ఇది బేరిష్ ట్రెండ్ ముగియబోతుందని ఒక ఇండికేషన్ అక్కడ. నెక్స్ట్ పైకి వెళ్ళింది, ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు బుల్లిష్ ట్రెండ్ అవ్వబోతుందని ఒక ఇండికేషన్, కానీ కన్ఫామ్ అయిందని కూడా మనకు తెలియదు. కన్ఫామ్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది, ఈ పైన ఉన్న ఈ లైన్ ఉంది చూసారా, హారిజాంటల్ లైన్, ఈ లైన్కి పైన క్లోజ్ కావాలి. ఏదన్నా ఒక గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయిందంటే కన్ఫామ్ అయింది బుల్లిష్ ట్రెండ్. సో ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ కదా అని మనం ఇప్పుడే కొనేయాలా అంటే కొనొచ్చు, బుల్లిష్ ట్రెండ్ అని కన్ఫామ్ అయింది కాబట్టి కొంటాం. కానీ మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ద బెస్ట్ పాసిబుల్ ఎంట్రీ మనం వెతకాలి. సో మనం ఏంటి, బై ఆన్ డిప్స్ చేస్తాం. కొంచెం డిప్ అయినప్పుడు కొంటాం, పైకి వెళ్తుంది, మళ్ళీ కొంచెం డిప్ అయినప్పుడు మళ్ళీ కొంటాం, అలా. సో ఇక్కడ పైకి వెళ్ళింది తర్వాత మనం ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. ఈ లెవెల్ వచ్చే వరకు, ఈ లెవెల్ మీదకి రాగానే మనం ఇక్కడ పాయింట్ ఎంట్రీ తీసుకుంటాం. ఇలా కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ వెళ్ళొచ్చు కూడా, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉంది, ఇక్కడ తీసుకున్న కాబట్టి కొంచెమే నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం
ఎంట్రీ తీసుకున్నాం సరే, దానికి ముందే మనం టార్గెట్ స్టాప్ లాస్ కూడా ఆలోచించాలి కదా. మనం టార్గెట్ స్టాప్ లాస్ ఎలా తీసుకుంటామంటే దీన్ని గ్రీన్ లైన్తో చేస్తా. ఓకే, ఇప్పుడు ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ని మనం డ్రా చేయాలి. ఇంతే ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్. సో ఇదే లెంత్ని తీసుకెళ్ళి మనం ఈ ట్రేడ్ కాడ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ హారిజాంటల్ లైన్ ఉంటుంది చూసారా, అరే ఇది బ్లాక్ అయిపోయిందా, ఈ లైన్కి ఎక్కడ టచ్ అయిందో అది టార్గెట్ కింద తీసుకుంటాం. లాజికల్గా ఇదైతే 1:3 1:4 కూడా ఇవ్వగలదు ఈ ట్రేడ్, స్వింగ్ ట్రేడింగ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం. కానీ మనం స్ట్రాటజీ చేస్తున్నాం కాబట్టి మనం ఇలా 1:1 వరకే తీసుకుందాం. మనం ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే ఇది బుల్లిష్ ట్రెండ్ వచ్చేసింది కాబట్టి ఇటువంటి ఎంట్రీ తీసుకొని మీరు హోల్డ్ చేయండి, మళ్ళీ మీకు ఎక్కడన్నా బేరిష్ ట్రెండ్ కనపడేంత వరకు. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పిన ఎం ప్యాటర్న్ వీడియో ఉంది కదా, ఎం ప్యాటర్న్కైనా డబ్ల్యూ ప్యాటర్న్కైనా కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, 56% ఉంటుంది. ఎందుకంటే ఇది క్లియర్ సైన్ ఆఫ్ రివర్సల్ మనకి అర్థమవుతుంది కాబట్టి డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్లో కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 56% ఉంటుంది. రిస్క్ రివార్డ్ మన కింద ఉన్న బార్ తీసుకెళ్ళి పైన పెడుతున్నాం కాబట్టి స్టాప్ లాస్ ఎంత ఉందో టార్గెట్ అంటే ఉంది కాబట్టి 1:1. ఓకే, మన స్టాప్ లాస్ ఎక్కడ, డబ్ల్యూలో రైట్ సైడ్ కింద స్క్రీన్ చూస్తే ఇక రైట్ సైడ్ ఉన్న ఈ బాటమ్ ఉంది కదా, ఈ బాటమ్ పాయింట్ నుంచి పైకి మనం ఇట్లా బార్ తీసుకుంటాం, అదే బార్ పైన పెట్టి అదే టార్గెట్ అని ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడు ఇదే రియల్ టైంలో ట్రేడ్ చేస్తే ఎలా అవుతుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టాక్ తీసుకుంటాను, పేజ్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్సి. ఓకే, సో మీరు ఇప్పుడు ఏ స్టాక్ ఇట్లా చెక్ చేయాలనుకున్నా ముందుగానే మీరు మీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి పెట్టుకోండి. సో మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది ఇది ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు అని. ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుందా, ఇట్లా డబ్ల్యూ పాత్ టూల్తో డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, ఇది రెడ్ క్యాండిల్ పైన ఇక్కడ నుంచి లో, హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. ఓకే, ఇంకా ఇవాళ పైకి వెళ్ళింది, ఇంకా దాన్ని వదిలేద్దాం. ఓకే, ఇక్కడ మీరు పాత్ ఇట్లా డ్రా చేస్తున్నారు, మీకు ఇది మామూలుగా జనరల్ చూస్తే అర్థమవుతుంది కానీ మీకు అర్థం కావడం కోసం పాత్ టూల్ డ్రా చేస్తున్నాను. ఇది లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, ఈ హై కంటే కింద ఉంది కాబట్టి లోవర్ హై, ఈ లో కంటే కిందికి వచ్చిందా, రాలేదు, ఈ హై కంటే కింద పైకి వెళ్ళిందా, వెళ్ళలేదు. సో ఇది ఇంకా సైడ్ వేస్లో ఉంది అట్ ప్రెసెంట్. నెక్స్ట్ కిందికి వచ్చింది, ఇది లోవర్లో కిందికి వచ్చిందా, రాలేదు, కానీ ఈ లోతో పోలిస్తే ఈ లో కిందనే ఉంది. సో కొంచెం బేరిష్ సైడ్ ట్రెండ్ వస్తున్నట్టు కొంచెం అనిపిస్తుంది. ఓకే, కానీ కన్ఫామ్ కాదు ఎందుకంటే దీనికైతే కిందికి రాలేదు కాబట్టి. సో నెక్స్ట్ వెయిట్ చేస్తా, ఇంకా నెక్స్ట్ పైకి వెళ్ళింది, బుల్లిష్ ట్రెండా కాదు ఎందుకంటే దీనికంటే పైకి వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళింది, ఈ క్యాండిల్లో పోయింది పైకి. ఏ క్యాండిల్ కొంచెం జూమ్ చేస్తున్నాను, 20th ఏప్రిల్ రోజు ఇది ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి నేను ఇట్లా లైన్ గీస్తాను. సో మీరు గమనిస్తే
18th రోజు పైకి వెళ్ళలేదు, 19th వెళ్ళలేదు, 20th వెళ్ళింది. సో ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ ట్రేడ్ దొరికిందా? ఇలా రివర్సల్ అవ్వలేదు, పైకి వెళ్ళిపోయింది. మనం ఇన్ఫో లైన్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసి మనం ఏం చేసేవాళ్ళం, టార్గెట్ సెట్ చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ టార్గెట్ కూడా అక్కడ దాకా కరెక్ట్గా వచ్చింది, కొంచెం రీట్రేస్ అయింది. ఎందుకంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని బాగా గమనించారు చాలామంది, ట్రేడ్ చేశారు, టార్గెట్ రాగానే బుక్ చేసుకున్నారు, నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళింది. ఈ ప్యాటర్న్ ఇక్కడ జరిగినట్టుగా అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈస్ మనం రీట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. మనం బై ద డిప్స్ బెస్ట్ పాసిబుల్ ఛాన్స్లోనే ఎంట్రీ తీసుకోవడానికి చూస్తాం. ఇక్కడ అలా అయిందా? అవ్వలేదు, టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో ఇది ఈ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చినా కానీ మనకు ట్రేడబుల్ కాదు ఈ డబ్ల్యూ ప్యాటర్న్. సో మనం దీని జోలికి వెళ్ళాం, మనం ఇంకో డబ్ల్యూ ప్యాటర్న్ వెతుకుదాం. ఓకే, ఇంకో డబ్ల్యూ ప్యాటర్న్ రిలయన్స్. సో ఈ రిలయన్స్ స్టాక్ కూడా నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇట్లా చూస్తే మీకు రెసిస్టెన్స్ సపోర్ట్లు ఇలా డ్రా చేసి పెట్టుకున్నాను. చూస్తాం ఎక్కడుంది, ఎక్కడుంది. ఓకే, ఇక్కడ కొంచెం ఇక్కడ వచ్చింది డబ్ల్యూ. ఓకే, డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మీరు పాత్ టూల్ ఇక్కడ నుంచి చూడండి. ఓకే, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో డైరెక్ట్ ఇక్కడికి ఇద్దాం. లోవర్లో లోవర్ హై, లోవర్లోనా కాదు, ఎందుకంటే కింద లో కంటే ఇప్పుడు పైనే ఉంది కాబట్టి లోవర్లో కాదు ఇది. నెక్స్ట్ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, హైకి వెళ్ళిపోయింది. చాలా టూ మచ్గా ఇస్తాను. ఓకే, ఇక్కడ డబ్ల్యూ ఫామ్ అయింది. సో మనం ఏంటి, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, లోవర్లో వచ్చిందా? రాలేదు. మనం ఈ పాయింట్లో ఏం చేస్తామంటే ఇలా ఒక లైన్ గీస్తాం. సో ఇన్ కేస్ ఇది ఇట్లా డబ్ల్యూ అయిందంటే బ్రేక్అవుట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని, బ్రేక్అవుట్ అయింది కదా, సో బ్రేక్అవుట్ అవ్వగానే రీటెస్ట్ కోసం వెయిట్ చేసి మనం ఎంట్రీ తీసుకుంటాం. చూద్దాం దీని క్లోజింగ్ ఎక్కడుంది, 1104.1 1104.1 దగ్గర ఉంది. సో ఈ క్యాండిల్ దగ్గర క్లోజింగ్ పైన అయింది. సో ఇది కన్ఫర్మ్ అయింది బుల్లిష్ ట్రెండ్ అని. మనం ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం రీటెస్ట్ కోసం. కొద్ది రోజులు వెయిట్ చేసాం, కిందకి రీటెస్ట్ అయింది. ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్నాక మన టార్గెట్ స్టాప్ లాస్ ఎలా చెక్ చేసుకుంటాం, ఇన్ఫో లైన్ తీసుకొని ఈ ఎంట్రీ పాయింట్ నుంచి కింద క్లోజింగ్ వరకు, కింద క్లోజింగ్ అంటే రెడ్కి కింద, గ్రీన్కి పైన ఉంటుంది గమనించుకోండి. సో రెడ్ క్లోజింగ్ ఇక్కడి వరకు మనం గీస్తాం. దాని తర్వాత ఈ ఇన్ఫో లైన్ని తీసుకెళ్ళి పైన పెడతాం. లక్కీలీ దాని నెక్స్ట్ డేనే మనకు ఆ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. కానీ లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటి, ఇంకా పైకి హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ 1:1 అయితే అయిపోయింది, 1:2, 3 ఛాన్స్ ఉంది. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఈ సపోర్ట్ దగ్గర కొని రెసిస్టెన్స్ దగ్గర అమ్ముతారు కాబట్టి వీళ్ళకి టార్గెట్ వచ్చేస్తుంది. ఇది రివర్సల్ అండ్ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా మంచి కన్విక్షన్తో, ఇంకా లాస్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే సపోర్ట్ దగ్గర కొన్న
రీటెస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, రెసిస్టెన్స్ దాకా వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయింది. కాబట్టి రెసిస్టెన్స్ దాకా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. సో మీరు అది చెక్ చేయండి, టెలిగ్రామ్లోకి రండి, మెసేజ్ చేయండి. బై ద వే చాలా ఇన్యాక్టివ్గా ఉంది గ్రూప్, సో ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు మీకు జాయిన్ అయినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా స్వాతి గారు అడిగినట్టు స్వింగ్ ట్రేడింగ్ మీద వర్క్ చేస్తున్నాను. ఒక 3 hours వీడియో షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యాను స్టార్ట్ బటనే నొక్కలేదు, లేదంటే నొక్కాను కానీ అది సమ్ రీజన్తో డిస్కనెక్ట్ అయిపోయింది, వీడియోనే రికార్డ్ అవ్వలేదు. సరే అని మళ్ళీ రికార్డ్ చేశాను ఇంకో 3 hours. అప్పుడు చూస్తే నా వాయిస్ లేదు, నేను ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను గూగుల్ మీట్లో, ఆయన వాయిస్ మాత్రమే ఉంది. ఆయన సింపుల్గా అంటున్నారు. నేను మాట్లాడాను 3 గంటల దాకా, 1.5-3 గంటల దాకా, రికార్డింగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. సో ఇది కొంచెం డిలే అవుతుంది వీటి వల్ల. అందుకే నేను టెలిగ్రామ్లో కూడా అడిగాను ఎవరికైనా మంచి టూల్ తెలుసా అని. ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అవుతుంది. అది చాలా పెద్ద వీడియో, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఆ వీడియో. సో ఆ వీడియో మీకు చాలా వాల్యుబుల్ ఉండబోతుంది. నేను యాక్చువల్లీ అది కోర్సుగా పెట్టాను, కానీ ఎందుకో నాకు ఎడ్యుకేషన్తో వ్యాపారం చేసే ఫీలింగ్ రావట్లేదు. కానీ నాకు డబ్బులు సంపాదించాలి యూట్యూబ్ నుంచి ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. మీరే కొంచెం సజెషన్ ఇవ్వండి. నాకైతే ఎడ్యుకేషన్ని అమ్మడం ఇష్టం లేదు. సో ఈ ఛానల్ నుంచి ఎడ్యుకేషన్ మీకు ఫ్రీగానే అందిస్తూ ఉంటాను. కానీ నాకు యూట్యూబ్ రెవెన్యూ ఎలా రప్పించాలి, యాడ్ రెవెన్యూ అనేది ఇప్పుడు నేను చాలా చిన్న ఛానల్ కాబట్టి చాలా టైం పడుతుంది. సో ఎనీ బెటర్ వేస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఏదన్నా చేసి కొంచెం మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.